సొదొమ గొమొర్రా పట్టణం గురించి మనకు తెలుసు. ఎంతగా అది అపవిత్రతలో జీవించిందో, దాని యొక్క అపవిత్రత లేకపోతే పాపము ఏమైపోయింది, మించిపోయింది అది కదా. దేవుడు అక్కడ అబ్రహాముతో మాట్లాడుతున్న మాట సంపూర్ణము చేయబడింది. దాని యొక్క పాపము, సొదొమ గొమొర్రా యొక్క పాపము పరిపూర్ణము చేయబడింది. అంటే అంతవరకు దేవుడు అవకాశం ఇచ్చాడనే కదా అర్థం. 18వ అధ్యాయంలో, మా ఆదికాండం 18వ అధ్యాయంలో ఈ సంఘటన చూస్తాం. మనకు తెలిసింది కాబట్టి డైరెక్ట్ చెప్తున్నా. సొదొమ గొమొర్రా పట్టణము చేసిన అపవిత్రమైన నీచమైన కార్యాలను బట్టి దేవుడు ఓర్చుకున్నాడు. కానీ ఇక సహించలేక, అంటే ఆ పరిపూర్ణము చేయబడినప్పుడు ఎంతగా అపవిత్రంగా జీవించాలో జీవించడానికి ఆ లిమిట్ క్రాస్ అయినప్పుడు దేవాది దేవుడు వచ్చి దానిని నాశనం చేయడానికి వచ్చాడు. అయితే నాశనం చేయాల్సిన వాడు నాశనం చేయొచ్చు కదా, నాశనం చేయాలా. ఒక్క అవకాశాన్ని డైరెక్ట్గా వచ్చి అబ్రహాం గారి దగ్గరికి వచ్చాడు. నేను నాశనం చేయబోతున్నాను సొదొమ గొమొర్రాని. అబ్రహాంకు చెప్పి నాశనం చేయడానికి బయలుదేరాడు. ఈ విషయం మనకు అర్థం కావాలి. ఎవరు అగ్ని గంధకములలో, లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ? లోతు ఉన్నాడు కదా. సొదొమ గొమొర్రాలో లోతు ఉన్నాడు. లోతును రక్షించుకోవడానికి ఒక అవకాశము అబ్రహాం గారికి ఇచ్చాడు. లోతు దగ్గరికి వెళ్ళా, లోతుతో మాట్లాడట్లా. లోతు గారు ఆ పట్టణంలో నివాసం చేస్తున్నాడు, కానీ లోతు దగ్గరికి వెళ్ళలేడు. నీతిగానే బ్రతుకుతూ ఉండొచ్చు, కానీ ఉండకూడని చోట ఉన్నాడు. ఎక్కడున్నాడు? అపవిత్రమైన పట్టణంలో ఉన్నాడు. పాపము చేస్తున్న వారి మధ్యలో ఉన్నారు. వాళ్ళు చేస్తున్నప్పుడు వారిని ఏం చేయాలి? యాక్చువల్గా లోతు గారు తను చేయవలసిన పని తను చేయాల. తనంతకు తాను పవిత్రంగా జీవించే ప్రయత్నం చేసి ఉన్నాడేమో, నీతిగా జీవించే ప్రయత్నం చేశాడేమో, కానీ తను చేయవలసిన పని చేయాల, ఉండవలసినట్టుగా ఉండలా. నీతిమంతుడైన లోతు అని రాయబడింది. నీతి అనేది నీ ఒక్కడికి, నీ వ్యక్తిగతానికి సంబంధించింది కాదు. నీకు వెలుగు, నువ్వు వెలుగుగా దేవుడు పిలిచాడు అని అంటే ఆ వెలుగు ప్రకాశించాలి, బయటికి కనిపించాలి, క్రియలలో చూపించాలి. నీతిమంతుడైన లోతు గారు అక్కడ ఉన్నాడు, కానీ తను చేయవలసినట్టుగా చేయలేదు, జీవించవలసినట్టుగా జీవించలేదు. కానీ వారిని చంపడం అనేది, నాశనానికి అప్పచెప్పడం అనేది దేవుని ఉద్దేశము కాదు. అందుకనే అబ్రహాం గారి దగ్గరికి వచ్చాడు. అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను సొదొమ గొమొర్రాని నాశనం చేయబోతున్నాను. అగ్ని గంధకముల చేత సొదొమ గొమొర్రా పట్టణం నాశనమైంది. కానీ అవకాశం ఇచ్చాడు అబ్రహాం గారికి. అబ్రహాం గారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడం వలన అగ్నిలో నుంచి లాగివేయబడినట్టుగా లోతు కుటుంబము రక్షించబడింది. ఇది కదా జరుగుతుంది. దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమని? మన వాళ్ళు ఎవరైనా అగ్ని గంధకములలోకి వెళ్తున్నారేమో, అగ్నిలో వేయబడినట్టుగా వాళ్ళు నరకానికి లాక్కు వెళ్ళబడుతున్నారేమో, వారిని రక్షించుకునే అవకాశము దేవుడు సంఘానికి ఇస్తున్నాడు, నీకు ఇస్తున్నాడు, నాకు ఇస్తున్నాడు, మనకి ఇస్తున్నాడు. రక్షించుకునే అవకాశము, ఆ అధికారం ఉంది మనకి. ఆయన వద్దకు తీసుకువెళ్ళినప్పుడు ఆయన ఊరికినే నాశనం చేయడు, ఊరికినే ఏ పట్టణాన్ని నాశనం చేయడు కదా. అందుకనే అవకాశం ఇవ్వబడినప్పుడు నువ్వు నేను మనము చేయవలసిన పని లోతు గారు గుర్తించలేదు, కానీ మనము గుర్తించడానికి ఈ ఉపమానాన్ని లేకపోతే ఈ ఎగ్జాంపుల్ని మన ముందుకైనా తీసుకొచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది.